విజ్ఞాన్ గారు, మనం ఇప్పుడు సినిమా టాపిక్ కాదు ఇది. సొసైటీలో జరుగుతున్న ఒక వైరల్ కంటెంట్, జనరల్ టాపిక్. కోవా బన్. ఈ కోవా బన్‌కి సంబంధించి ఒక వ్యక్తి మేడారం జాతరలో అమ్ముతుంటే అక్కడికి కొంతమంది యూట్యూబర్స్ వెళ్ళి తనని క్వెషన్ చేస్తూ, దీని ఎక్స్‌పైరీ డేట్ ఏది? అసలు ఎలా అమ్ముతున్నావు నువ్వు అసలు? నీ క్యాస్ట్ ఏంటి? నీ పాస్ట్ ఏంటి? ఇట్లా క్వెషన్స్ మీద క్వెషన్ చేసి తనని టెన్షన్ చేసి తనతో కూడా బన్ తినిపించి ఒక క్వెషన్ చేశారు. దీని మీద చాలామంది రియాక్ట్ అవుతున్నారు. చాలామంది ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న వాళ్ళ మీద మీరు అలా క్వెషన్ చేస్తున్నారు. మీ ప్రతాపం చూపిస్తున్నారు. పెద్దవాళ్ళని ఎట్లా క్వెషన్ చేయగలరా? అని చాలామంది బన్ సేల్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అమ్ముకునే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది దానికి ఎక్స్‌పైరీ డేట్ లేదా, అసలు తినొచ్చా లేదా, అమ్మొచ్చా లేదా అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. దాని గురించి సెర్చ్ చేస్తున్నారు. సో, మీరు ఏది కరెక్ట్ అంటారు? అక్కడికి వెళ్ళి తనని అలా క్వెషన్ చేయడం కరెక్ట్ అంటారా? అసలు ఆ బన్ సేల్ చేయడం కరెక్టా కాదా? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఫస్ట్ స్టార్టింగే నువ్వు అన్నది సినిమా రిలేటెడ్ టాపిక్ కాదు అని. మరి సినిమా రిలేటెడ్ కానప్పుడు మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌లో దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే వాళ్ళని కూడా సాటిస్ఫై చేసేలాగా సినిమా కోణం నుంచే మొదలు పెడదాం. 2000 సంవత్సరంలో కె. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు నిర్మాతగా 'మూడు ముక్కలాట' అనే ఒక సినిమా వచ్చింది. జగపతి బాబు గారు హీరో, ముగ్గురు మహామహులు మన సౌందర్య, రమ్యకృష్ణ, రంభ లాంటి హీరోయిన్లు ఉన్నారు. కీరవాణి గారి పాటలు అండ్ అందులో 'పాలకోవా పాలకోవా' అనే పాట బాగా ఫేమస్. ఆ పాట పాడింది కూడా ఎస్‌పి బాలు గారు, అలాగే ఎంఎం శ్రీలేఖ. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పాట అసలు ఆ సినిమా చూసిన వాళ్ళకన్నా గుర్తుందో లేదో, తీసిన వాళ్ళకన్నా గుర్తుందో, పాడిన వాళ్ళకన్నా గుర్తుందో లేదో తెలీదు కానీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పాట ప్రతి ఒక్కరికి రీచ్ అయిపోయింది. కరోనా తర్వాత నుంచి గత 5, 6 సంవత్సరాల నుంచి కూడా ఆల్మోస్ట్ అందరూ రోడ్ల మీద వింటూనే ఉన్నారు. ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో ఈ కోవా బన్, పాలకోవా పాలకోవా తీసుకోవా పాట ఉందిగా, అట్లా అమ్ముతున్నారు. రూ. 10. ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి వరకు రూ. 10. టేస్ట్‌లోను, వాడి షేప్‌లోను, లేకపోతే ఆ పాటలోను, ఇచ్చే క్వాంటిటీలోను ఎక్కడ మార్పు రాల. అదే కంటిన్యూ అవుతా ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. నార్త్‌లో కూడా ఉందేమో తెలీదు. బట్ అక్కడ పాలకోవా పాలకోవా పాట అవైలబిలిటీలో లేదు కాబట్టి మరి వాళ్ళు ఎలా అమ్ముకుంటున్నారు, ఏం తింటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే బాగా ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఉన్న సప్లై గురించి మాట్లాడదాం. ఫస్ట్ బిజినెస్‌ని టచ్ చేశారు కాబట్టి ఈ బిజినెస్ గురించి మాట్లాడాలంటే, మనం బ్రెడ్ చిన్నప్పుడు నువ్వు అయినా నేనైనా వయసులో కొంచెం చిన్నగున్నప్పుడు కనీసం ఓ 10 ఏళ్ళు, 15 ఏళ్ల క్రితం బ్రెడ్ వినియోగం ఎక్కువ ఉండేది. డాక్టర్లు కూడా ఈ మధ్య ఎందుకో ఇడ్లీ తినండి అంటున్నారు కానీ ఒకప్పుడు బ్రెడ్‌ని తినేవాళ్ళు. అవును అదే అవును. బ్రెడ్డే తినేవాళ్ళు. అండ్ ప్రతి ఇంటికి పాల ప్యాకెట్ వచ్చినట్టే బ్రెడ్ కూడా వచ్చేది. పొద్దున పిల్లల బ్రెడ్డో, బన్నో లేకపోతే ఏంటో పాలల్లోనో, టీలోనో ముంచుకొని తినేవాళ్ళు. అలా చిన్న బ్రేక్‌ఫాస్ట్ లాగా ఏదో కంప్లీట్ అయ్యేది. అండ్ సిక్ అయిన వాళ్ళు కూడా ఆ బ్రెడ్డే తినేవాళ్ళు. ఆ బ్రెడ్ జామో, బటరో రాసుకొని తినేవాళ్ళు. కాలక్రమేణా అది ఏదో అయ్యింది. బ్రెడ్ టోస్ట్ అయింది. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అయింది. ఇప్పుడు కనబడట్లా. సూపర్ మార్కెట్స్‌కెళ్ళినా కూడా ఏదో గ్రహాంతర వాసులకు సంబంధించిన వస్తువులాగా ఓ మూలకలా ఉంటది. దాన్ని ఎవ్వరు పట్టించుకోవట్లా. సరే వాటెవర్. బ్రెడ్ వినియోగం తగ్గిపోయింది. 90% నుంచి నన్నడిగితే ఇప్పుడు 9% పడిపోయింది. మరి ఏమైందో తెలీదు. కొన్ని ఈ బ్రెడ్ రిలేటెడ్ పిజ్జా లాంటి వాళ్ళు అమ్ముకునే వాళ్ళల్లో మాత్రం గార్లిక్ బ్రెడ్ అని అదని ఇదని అమ్ముతున్నారు. అవి రిచ్ అయిపోయాయి. గార్లిక్ బ్రెడ్ ఇంత గార్లిక్ బ్రెడ్ 300, 500, 600 ఉండేది. అట్లా. సో, అండ్ ఇప్పుడు కొత్తగొచ్చిన కేఫ్‌లలో బన్ మస్కా మళ్ళీ బాగా ఫేమస్ అయింది. సింపుల్ ఇదే కాన్సెప్ట్. మధ్యలో ఆ క్రీమ్ రాసేసి అది ఇవ్వడం. 300, 400, 500లో కూడా అమ్మేస్తున్నారు. ఇంతే అదే బన్ను. ఒకప్పుడు ఫ్రీగా కూడా పంచారని విన్నాం. క్రిస్మస్ వస్తే ఇట్లా బన్నులు పంచేవాళ్ళు బ్రెడ్ ఇవ్వలేక. అది తినేవాళ్ళు చాలామంది. నౌ ఐ డోంట్ నో అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడితే ఈ బ్రెడ్ వినియోగం తగ్గిపోయిన తర్వాత బ్రెడ్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నువ్వు అది ఇంకొకరికి అమ్మలేవు. వాడు కూడా బ్రెడ్డే తయారు చేయాలి. నీ బ్రెడ్డే అమ్ముడుపోవట్లా. వాడిది ఎందుకు అమ్ముడుపోద్ది? అలాంటివి ఇక కూల్చి ఇంకోటి కట్టాలి, లేదా రాజమౌళి లాంటి వాళ్ళకి షూటింగ్‌లకి ఇచ్చుకోవాలి. అట్లా కాకుండా ఏం చేశారంటే తక్కువ రేట్‌లో బ్రెడ్ ఫ్యాక్టరీ కొన్నాడు ఈయన. వీళ్ళకొచ్చిన మంచి ఆలోచన ఏంటంటే మాస్ ప్రొడక్టివ్ ఫ్యాక్టరీ అంటే ఈ బ్రెడ్ తయారు చేయరు కదా, బన్నులు అదే పనిగా ఈ రూమ్ అన్ని బన్నులు ఒక
15-20 వరకు బస్సులు, అంటే ఆ టైపు టెంపో వ్యాన్లు, అందరికి ఇన్ని ఇచ్చి ఆ కోవా ఇచ్చేసి రోడ్ల మీద పంపించడం. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అనో, డిన్నర్ అనో, లేకపోతే స్నాక్స్ అనో మనకి ఓ టైంకి బజ్జీలు, ఓ టైంకి దోశలు, ఇడ్లీలు దొరికేవి. ఇది అట్లా కాదు. ఎండా వాన సంబంధం ఉండదు. అర్ధరాత్రి కూడా దొరుకుద్ది. ఏదో వీధికి వెళ్తుంటే అలా తిరుగుతా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి క్రౌడ్ మెయిన్ టార్గెట్. హుసేన్ సాగర్ దగ్గర ఉంటారా, లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటారా, అంగట్లో ఉంటారా, కోటిలో ఉంటారా, ఏ టైంకి ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి అలా ఒక పక్కన పెట్టుకుంటాడు. లేదా అమీర్పేటలో కాలేజ్ హాస్టల్ పిల్లలు వచ్చే టైంలో ఓ పక్కన అదే బిజినెస్ అట్లా రన్ అవుతుంది. చాలామంది తింటూనే ఉన్నారు. 10 రూపాయలే కదా అని చెప్పేసి ఆకలి తీర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఎవడిది తిని వాంతులు, విరోచనాలు, డయేరియాలు, మలేరియాలు వచ్చిన ఇదైతే లేదు ఇప్పటివరకు అయితే. అంటే పలానా ఇది తిని ఏదో అయ్యింది అని. సడన్గా మేడారం జాతరకి ఒక మంద వెళ్ళింది. జర్నలిస్టులం మేము అని చెప్పుకునే మంద. ఆ మందంతా వెళ్ళి ఒక మైకును, ఒక ఐడి కార్డో ఏదో ఉంటుంది చాలు, వాడు జర్నలిస్ట్ వెనకాల కెమెరా ఉంటే. పాపం ఒక కోవా బండాయిని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి చుట్టుముట్టి దీని మీద ఎక్స్పైరీ డేట్ ఏది, అదేది, ఇదేది, నువ్వు తినగలవా, నువ్వే తినడానికి ఆలోచిస్తున్నావంటే అసలు ఏంటిది. అండ్ అక్కడితో ఆగల ఇది. నెక్స్ట్ దాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్లారంటే, అంటే దానికి నెగిటివిటీ ఎలా వచ్చిందంటే, చిరు వ్యాపారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, పెద్ద హోటల్ని ప్రశ్నించగలరా అని వచ్చింది. దాన్ని మరి ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తే ఇలాంటి కౌంటర్ని ఎలా ఎదుర్కోనానికి దాన్ని మతోన్మాదం రంగు పూశారు. దానికి అమ్మేవాడు ముస్లిము, ఉమ్మేసి అమ్ముతారు, దాని హలాలని ఏదేదో అంటారు, మిమ్మల్ని చంపడానికే వచ్చాడు ఈ టైప్ ఆఫ్ టెర్రరిస్టులు వీళ్ళు, స్లోగా ఫుడ్ పాయిజన్ ఇచ్చేసి మెల్లమెల్ల హిందువులందరిని చంపేస్తారని ఇంకొక వాదన వచ్చింది. దాన్ని బలపరిచేలాగా ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్న జర్నలిస్ట్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక జనాలకి ఏమైందంటే కోవబంట అమ్మో అది ఏదోనంట, ఇంకేదోనంట అనే ఒక భయం మొదలైంది. అంటే తెలియని వాళ్ళకి. తెలిసి మాట్లాడగలిగే వాళ్ళు ఆల్రెడీ ఖండిస్తున్నారు, ఆ అబ్బాయికి సపోర్ట్గా ఉన్నారు, అంతవరకు ఓకే. ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ వాళ్ళైతే ఇవి కవర్ చేయడానికి వెళ్ళారో వాళ్ళు కూడా స్కూల్ డేస్లో నారింజ మిఠాయి తినే ఉంటారు, అవునా, షుగర్ క్యాండీ తినే ఉంటారు, అది ఆ కలర్ వస్తాయి కదా, ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ఆ ట్రయాంగిల్ సమోసాలు తినే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ ఎప్పుడు వీళ్ళకి ఎక్కడ ఇలాంటి క్వశ్చన్ వేయాలని అనిపించలే. అండ్ మిర్చి బజ్జీ అని మనం చేస్తాం కదా, అందులో తోసేస్తారు ఒకేసారి. ఎంతసేపు వరకు అది అంత తాజాగా ఉంటుంది, ఎంతసేపు తర్వాత దాని బ్యాక్టీరియా అవుతుంది ఎవరికి తెలియదు. ఇడ్లీలు చేసి దాంట్లో పెట్టేస్తారు, ఏ టైం వరకు దాన్ని తినాలో తెలియదు. అంతెందుకు బిర్యానీలు తింటున్నారా అందరూ, చాలా ఇష్టంగా. బిర్యానీ కాంబినేషన్ ఏంటి, రైతా. అసలు పెరుగుకి ఉల్లిపాయకి పడదు. డెడ్ ఆపోజిట్ కాంబినేషన్స్ అవి, అపోనెంట్ కాంబినేషన్ అది. పెరుగు ఉల్లిపాయ కలిసినట్టే స్కిన్ ఎలర్జీ వస్తుంది. బట్ ఫస్ట్ ఆ రైతా వేసుకుంటాకనే బిర్యానీని మొదలు పెట్టే వాళ్ళని కూడా చాలామందిని చూసాం. అంటే మనకు తెలియకుండా కూడా చాలా చేస్తున్నాం. రైస్ ఒక్కసారి ఉడికిన తర్వాత రెండోసారి దాన్ని వేడి చేయొద్దు, అది డెడ్ పాయిజన్, అది తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్రెడ్ను కూడా అందరూ ఫ్రిడ్జ్లో పెడతారు, అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, దానికి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఇది కూడా ఎవరికి తెలియదు. అండ్ ఈ డ్యూరేషన్ తెలియదు. ఇప్పుడు ఓవరాల్గా బెడ్ అండ్ బన్ అండ్ వాట్ ఎవర్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 3 to 4 days వేసుకుందాం. ఇది ఏ రూపంలో బయట అమ్ముతారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి దగ్గర ఉండే పానీపూరి వాడి దగ్గర అదేంటది చాట్తో వేసి బ్రెడ్ వేసి ఇస్తారు, దాని పేరేంటో మర్చిపోయాను నేను, బాగుండేది. ఈ బ్రెడ్తో పాటు చాట్ చేస్తాడు, బఠానీల చాట్, ఇది కర్రీ ఇస్తాడు. నువ్వు ముంబై లాంటి ప్రదేశాలకు వెళ్తే ఇవన్నీ వాడి దగ్గర ఇంత స్టాక్ ఉంటాయి. దాన్ని వాడు ఏం చేస్తాడు, అవి వడపావ్ ఇచ్చేస్తాడు. ఒకేసారి ఎన్ని కొంటే అన్నం అమ్ముడుపోతాయనే కొనుక్కుంటారు, కానీ సగమే అమ్ముడుపోతుంది. మళ్ళీ రేపు నీ దగ్గర ఎన్ని రోజులు అది ఉంటుందో నీకు తెలియదు, కానీ అమ్మేస్తాడు. వాడికి కావాల్సింది సొమ్ము. ఇది ఈరోజు ఈ బన్నంతా ఎక్స్పైరీ అయిపోయిందని ఎవరు పడేరు, ఎవరో ఒకరికి అమ్మేస్తూ ఉంటారు, వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు. అండ్ ఇప్పుడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్సా లేకపోతే ప్రైవేట్ స్కూల్సా, ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా సరే, ప్రతి స్కూల్ ఇప్పుడైనా చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ ఒక చిన్న కిరాణా షాపులు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా ఈ నల్లవి గులాబ్ జామ్ లాంటివి, రెడ్ కలర్వి, ఇంకా మురుకులు, చెకోడీలు ఉంటాయి. దేనికి ఏ ఎక్స్పైరీ ఉందో ఎవరికి తెలియదు. కానీ వీడిని ఎందుకు టార్గెట్ చేశారు, ఫస్ట్ ఏదో రకంగా ముందుకు వచ్చారు, వాళ్ళు ఏదో అవుదామని, సెన్సేషన్ క్రియేట్ చేద్దామని. అది బెడిసి కొట్టేసరికి మతం వైపు తిప్పారు. ఇప్పుడు ఏమాత్రం తగ్గకుండా అదే పనిగా పోరాడుతున్నారు, అంతమించి ఇంకేం లేదు. ఏ కిచెన్ చూసినా సరే ఇవే ఉంటాయి.
వీళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కోవా బన్ వల్ల ఎవరు ఇప్పటివరకు ఇంకేదో అయిందైతే లేదు. అండ్ 100% ఒప్పుకుంటా, మలినాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఎందుకంటే అన్నిట్లోనూ ఏది ప్యూరిటీ కాదు ఈ రోజుల్లో మనం వాడేవన్నీ కూడా. నువ్వు తినే ఫ్రూటే అసలు ఫ్రూట్ కాదు చెప్పాలి అంటే, నువ్వు తినే వెజిటేబులే అసలు వెజిటేబుల్ కాదు. అట్లాంటిది వాడిని టార్గెట్ చేయలేం మనం. ప్రతిదానికి ISO 2001, 9001 సర్టిఫికేట్ వేయాలంటే ప్రపంచంలో ఫుడ్డే ఉండదు ఇంకా చెప్పాలి అంటే. బట్ ఇదైతే బ్యాడే ఎవరైతే అతను టార్గెట్ చేశారో. అండ్ కోవా బన్నుని ఎవరైతే టార్గెట్ చేశారో మళ్ళీ వాళ్ళే వెళ్ళి అతని చేత క్షమాపణ తీసుకొని దీన్ని మళ్ళీ పాజిటివ్ చేయాలి. లేకపోతే ఏంటంటే చదువు రాని వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వద్దమ్మా బన్ను అది ఏదో అంట, అది విషం అంట, అది తింటే ఏదో అయిపోతామంట అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నన్ను అడిగితే బిజినెస్ కూడా మద్దతు పెరుగుద్ది, పాజిటివ్ అవుతారు, కానీ బిజినెస్ అయితే పూర్తిగా పడిపోద్ది కదా. తన దగ్గర చిన్నప్పటి నుంచి ఆ కోవా బన్ తిన్న వాళ్ళందరూ కలిసి తన దగ్గరికి వెళ్ళి వీడియో చేసి మరి చిన్నప్పటి నుంచి మేము ఈ బన్ను తిన్నాం మాకేం కాలేదని చెప్పేసి అంత మద్దతు తనకు వచ్చింది. దానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నాయి కదా బన్నులు, బ్రెడ్. గ్రామీణ ప్రాంతాల్లో రూపాయి, పావలా, అన, అర్ధన కాసులు ఉన్నప్పుడు, బేడలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు అవి తినే తిండది. బట్ అంటే మరీ ఎక్స్పైరీ డేట్ అనేది లేకుండా అది ఎన్ని రోజుల వరకు మనం సేల్ చేయొచ్చు అనేది ఆలోచించకుండా అమ్మడం కరెక్ట్ కాదేమో కదా. అట్లా వాళ్ళు ఎవరు అమ్మరు బేసిక్గా. అలాంటివి ఉంటాయని కూడా వాళ్ళకి తెలియదు ఇంకా చెప్పాలంటే, అంత అమాయకులు వాళ్ళు సీరియస్లీ. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళు, వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుంది, ఇది ఇన్ని రోజుల తర్వాత తినకూడదు మనం అమ్మకూడదు అనేది కూడా వాళ్ళకి తెలియదు. డో కూడా తెలియదు వీళ్ళకి. అంటే ఇప్పుడు డో ఉంది, అది నువ్వు ఈస్ట్తో తయారు చేసాక ఉబ్బుదిగా రెసిపీ ఒకటే కదా. అది ఉబ్బిన తర్వాత దాంట్లో నువ్వు వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి? పాలు, ఈస్ట్, ఇవే. పాలు కలుపుతున్నావు కదా, పాలు 3-4 days ఉండొద్దు కదా ఒకసారి వన్స్ ఓపెన్డ్. అందుకని చెప్పేసి అది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అది చేదు వస్తుంది, అది విషం అవుతుంది అని చెప్పేసి తయారు చేసిన దాన్ని కూడా ముందే తయారు చేసిన వెంటనే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఇప్పుడు అది నువ్వు బన్ను రూపంలో తీసుకున్నావు అనుకో త్వరగా పాడవుతుంది. నువ్వు బ్రెడ్ స్లైసెస్ కోసావనుకో 2 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టావనుకో బండబారిపోతుంది. దాని నైజం అలాంటిది అంతే. సో ఎక్కువ రోజులు ఉండొద్దు. ఈస్ట్తో తయారైంది ఏదైనా సరే ఎక్కువ రోజులు ఉండొద్దు. అది ఇంకో రూపంలో ఉండొచ్చు, వైన్ రూపంలోనో బీర్ రూపంలోనో ఉంటే ఆ ఈస్ట్ నువ్వు ఎంత ముదిరితే అంత రుచి, అంత కిక్కు. కానీ బ్రెడ్ రూపంలో ఉంటే అది ఎంత ముదిరితే అంత విషయం. ఓకే, రైట్. సో టోటల్గా తను టార్గెట్ చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదండి. తప్పేమా? ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళు, నువ్వు ఓన్లీ బ్రెడ్ డబ్బాల రూపంలో బ్రెడ్ అమ్ముతారు, దాంతో కర్రీ ఏదో తినాలి, దాని పేరు ఏదో ఉంటుంది వెరైటీగా, పాయలో ముంచుకొని బ్రెడ్ తింటూ ఉంటారు. వాళ్ళు అవి తయారు చేస్తూ ఉంటారు అక్కడే. అవి అయిపోయిన తర్వాత ఓ పక్కన పెడతారు. మళ్ళీ ఇది రోడ్డు పక్కన చిరు వ్యాపారుడు వడపావు అమ్మేవాడు ఒక చిన్న గ్లాస్ డబ్బా పెట్టుకుంటాడా, ఆ బ్రెడ్ అందులో స్టాక్ ఉంటుంది. రేపు మళ్ళీ ఒకటి తీస్తాడు, మళ్ళీ కొత్తది తెచ్చి అక్కడే ఫిల్అప్ చేస్తూ ఉంటాడు. బ్రెడ్ పకోడా. ఇంకా చెప్పాలి అంటే సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా చాలామందికి. మీకు అనారోగ్యం ఎక్కడ వస్తుంది అంటే ఈ బేకరీలలో కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ సాస్లు వేస్తారు కదా. ఇప్పుడు ఆ రెడ్ కలర్ మూతలో సాస్ అయిపోయిన వెంటనే వాడు మళ్ళీ రీఫిల్ చేస్తాడు, అవునా? సాస్ లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ. కింద ఈ బార్డర్లకి అండ్ కింద ఉన్నదంతా విషమే, అది పాడైపోయి ఉంటుంది. నువ్వు కొత్తది రీఫిల్ చేసావు కానీ అది మళ్ళీ మిక్స్ అయిందా, మళ్ళీ కొత్తది రీఫిల్ చేస్తావు, నువ్వు అది తింటావు కదా, దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మయోనీస్ ఇవన్నీ కూడా వాడు ఏం చేయాలి, పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళల్లో కడిగి అదంతా అయ్యాక మళ్ళీ కొత్తది రీఫిల్ చేయాలి. బట్ ఎవడు అలా చేయడు. ఈ సగం అయిందా మళ్ళీ పోస్తాడు, సగం అయిందా మళ్ళీ పోస్తాడు. పైన పోసేది ఫ్రెషే, కింద ఉండేదంతా విషయం తెలుసా మీకు. దానివల్ల వామిటింగ్స్ ఇట్లాంటివన్నీ అవుతాయి. చూసుకోండి కొంచెం, అంతమించి ఇంకేం చెప్పలేము. ఓకే, రైట్, థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.